బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లాలో బీఆర్ఎస్ సమావేశంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతున్న సమయంలో సొంత పార్టీ నేతలు ఉద్యమకారులు తిరగబడ్డారు. రావల్కోల్ గ్రామానికి చెందిన కార్యకర్త సాయన్నతో పాటు పలువురు నేతలు పార్టీలో తమకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామంలో క్రషర్ మిషన్ ఏర్పాటుకు వ్యతిరేకంగా కలెక్టరేట్ ముందు ధర్నా చేసినప్పటికీ పార్టీ నాయకత్వం స్పందించలేదని వారు ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీ కోసం పనిచేసినప్పటికీ ఇప్పుడు తమను పట్టించుకోవడం లేదని, కనీసం ఫ్లెక్సీల్లో కూడా తమ పేర్లు ఫోటోలు కనిపించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సమావేశ వాతావరణం కొంతసేపు ఉద్రిక్తంగా మారింది. మిత్రులారా, ఒక విషయం మీకు చెప్పదలుచుకున్నా. 1200 మంది అమరుల సాక్షిగా ఏర్పడ్డ ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క తెలంగాణ వాదులను మరిచినది కాబట్టి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ ప్రధానమైన ఓటమి కారణమే ఈ యొక్క ఉద్యమకారులను పట్టించుకోకపోవడము గత ప్రభుత్వంలో చేసిన తప్పిదము. ఇప్పటికైనా ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు ఉద్యమ ద్రోహి యొక్క గన్ను ఎక్కుపెట్టిన ఉద్యమాన్ని అణిచివేసిన నాయకుడు గుర్తిస్తున్నాడు. ఉద్యమకారులను గుర్తించడానికి 250 గజాల భూమి ఇస్తాము, ఉద్యమకారులను గుర్తిస్తామని ఒక కమిటీ ఏర్పాటు చేసింది. కానీ ఇప్పటికి కూడా సోయి తెచ్చుకొని మన ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వము ఉద్యమకారులను గుర్తించడం లేదు. మీరు చూడండి, ఈ రోజు జరిగిన సమావేశంలో మీరు మేడ్చల్ మొత్తము ఫ్లెక్సీలు వేశారు. ఒక్క ఉద్యమకారుడు ఏదైనా ఫ్లెక్సీలో ఉన్నాడా చూడండి. ఈ రోజు మీడియా లేకుంటే తెలంగాణ ఉద్యమమే లేదు. ఈ రోజు తెలంగాణ ఉద్యమాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన బాధ్యత, ప్రపంచానికి చాటి చెప్పింది మొట్టమొదటిగా మా మీడియా మిత్రులు. ఈ మీడియా మిత్రులకు సందర్భంగా మా లోపల బాధన ఏంటంటే, తెలంగాణ జెండా పుట్టినప్పటి నుండి మేము జెండాను మోస్తా ఉన్నాము. ఈ రోజు ఈ ఉమ్మడి కార్యకర్తల సమావేశానికి ఒకసారి మనం ఓడిపోయి ఉన్నాము కూడా, ఆ దాన్ని కూడా అర్థం చేసుకోకుండా ఈరోజు ఒక్క ఉద్యమకారుని కూడా స్టేజ్ పైకి నిలవలేదు. స్టేజ్ పైన మైక్ ఇచ్చే ఆస్కారం జరగలేదు. ఎందుకు? ఉద్యమకారులు మాట్లాడలేరా? మాకు మాట నేర్పిందే కేసీఆర్. ఇలా మాకు పార్టీ మీద ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. పార్టీ కోసం ఇంకా అహర్నిశలు కష్టపడుతున్నాం. కండువాలు మార్చుతున్న వాళ్ళు పార్టీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. మేము ఏ రోజు ఏ కండువా మార్చలేదు. మేము ఒకటే కండువా మీద ఉన్నాం, అది ఉద్యమ కండువా. మాకు కేసీఆర్ ఇచ్చినటువంటి కండువా. ఈ కేసీఆర్ గురించి మేము మాట్లాడే ఆస్కారం మాకు స్టేజ్ పైన లేదా? స్టేజ్ పైన కూర్చోవడానికి ఉద్యమకారులు అర్హులు కారా? ఈరోజు ఒక ఉద్యమకారుడు ఏదో ఆవేశంలో మాట్లాడుతూ ఉంటే అతన్ని ఏదో మభ్యపెట్టే ఇంకా ప్రయత్నాలు జరుగుతున్నాయి.